ముందుగా నరసింహారెడ్డి గారు ఇక్కడ మనం చూస్తున్నాం త్రిపులార్కు సంబంధించిన అలైన్మెంట్ రోజు రోజుకు మెలికలు తిరుగుతున్నట్టుగా ఒక కీలకమైన కథనం ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఒక చోట ఏకంగా తమ అనుయాయులు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు సంబంధించిన భూములను అలాగే వారికి సంబంధించిన ఫామ్ హౌస్లు కావచ్చు వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్కు సంబంధించిన ప్రాజెక్టులను కాపాడేందుకు ఏకంగా 7 కిలోమీటర్లు అలైన్మెంట్ మారినట్టుగా ఒక కీలకమైన వార్త మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ విషయాన్ని మనం? ట్రిపులార్ సంగతి ఎట్లుందంటే ఇప్పుడు యాక్చువల్గా ఓఆర్ఆర్ జరిగినప్పుడు కూడా ఇదే సక్కదనం ఉండే. రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాంట్లో నుంచి పోకుండా పేద ప్రజలు దాని నుంచి పోయి దాని కాస్ట్ పెరిగి తర్వాత కొంతమంది రాజకీయ నాయకులను మా పార్టీలు చేరకుంటే నీ భూములు పోతాయని చెప్పి ఇట్లా బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. రాజకీయంగా కూడా బెదిరించిన సంఘటనలు ఆ రోజు ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రిపులార్ సంగతి ఏంటంటే ఇప్పుడు ఈ ట్రిపులార్ దక్షిణ భాగం ఇది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసింది కాదు, ఇది వీళ్ళు సేకరించిన భూమి కాదు. ఇప్పుడు జరిగింది ఏంది అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ట్రిపులార్ రావాలని చెప్పి కేసీఆర్ గారు ముందు చూపుతోని దీని అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయింది. ఎక్కడెక్కడి నుంచి పోవాలని చెప్పి ఇప్పుడు ఈ పేపర్లో చూడండి. ఇక్కడ ఈ రంగారెడ్డి జిల్లాలో మాడుగుల గ్రామంలో ఇప్పుడు ఇట్లా తవ్వేసి మార్కులు కూడా చేసినారు. ఇట్లా మార్కులు కూడా చేసినారు డిపార్ట్మెంట్ వాళ్ళు. మార్కులు చేసి ఇది మొత్తం కూడా అలైన్మెంట్ అయ్యి ఇట్లా పోతుంది ట్రిపులార్ అని చెప్పి. రింగ్ రోడ్డు అంటే ఇట్లా సర్కిల్గా ఉండాలి. వంకరొంకలు తిరిగి ఇటు 7 కిలోమీటర్లు లోపల పోయి 3 కిలోమీటర్లు బయటకు వచ్చి ఇట్లా ఉండదు. కాబట్టి అట్లా ఉన్న ఆల్రెడీ అలైన్మెంట్ చేసిన ట్రిపులార్ దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ ఇలా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బుల కోసం కక్కుర్తిపడి పెద్ద నాయకుల భూములు కాపాడటం కోసం దాన్ని చిన్న రైతుల ఎక్కువ చిన్న కమతాలు ఉన్న పేద రైతుల వైపు ఎస్సీ ఎస్టీ రైతుల భూముల వైపు దాన్ని మళ్ళించి తమ భూములను తప్పించే ప్రయత్నం చేస్తున్నారనేది వాస్తవం. ఇవాళ 7 కిలోమీటర్ల లోపలికి ఎట్లా పోతుందండి ట్రిపులర్? ఎట్లా పోతుంది చెప్పండి. ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో జరిగిన దాంట్లో 7 కిలోమీటర్ల లోపలికి ఒక రింగ్ రోడ్డు అంటే ఇట్లా సర్కిల్ ఉండవలసిన రింగ్ రోడ్డు ఒక్క దగ్గరికి 7 కిలోమీటర్ల లోపలికి పోయిందంటే మీరు అనుకూలంగా మార్చకపోతే మీ భూములు తప్పించే ప్రయత్నం కనుక మీరు చేయకపోతే అసలు ఎందుకు పోతుంది 7 కిలోమీటర్లు? ఇంకోటి అలైన్మెంట్ ఉన్నదాన్ని మార్చే అవసరం మీకు ఏమొచ్చింది? అలైన్మెంట్ అయిన భూముల్ని మార్చే అవసరం ఏమొచ్చింది? ఇవాళ ట్రిపులార్ బాధితులందరూ కూడా వచ్చి గొడవ చేస్తుంటే వాళ్ళని నిర్బంధాలు పెట్టి అరెస్టులు చేసి కేసు చేసే పరిస్థితి ఎందుకు వస్తుందో చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే దగ, కాంగ్రెస్ అంటేనే వాళ్ళ పైరవీలే లెక్కలకు. ఇవాళ బిగ్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల ఆధ్వర్యంలో కనుసన్నల్లో ఇది నడుస్తుందనేది వాస్తవం. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఇది అలైన్మెంట్ మార్పు. ఇంకోటి ఏంటంటే పోతున్న వాళ్ళను ఆల్రెడీ అలైన్మెంట్ దగ్గర ఉన్న పేద భూములను అసైన్మెంట్ ల్యాండ్లను బిగ్ బ్రదర్ దరిదాపు ఇప్పటికే 250 ఎకరాలు వీళ్ళు కబ్జాలోకి తీసుకొని నామమాత్రం దాంతో అగ్రిమెంట్లు చేయించుకొని దాన్ని రెగ్యులరైజ్ చేయించుకొని అదొక దందా నడుస్తుంది. ఇప్పుడు అలైన్మెంట్ మార్పులలోనేమో తన ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పక్క నుంచి పోతుందని చెప్పి ఎమ్మెల్యే భూమి కాపాడే ప్రయత్నం చేసినారు. ఇక రెండవది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వెంచర్ కాపాడబడుతుంది. ఇప్పుడు ఆ వెంచర్లో ఫోటోలు కూడా వేసినారు. ఎమ్మెల్యేలకు సిగ్గుంటే స్పందించాలి. ఇది మాది కాదు మేము చేయట్లేమని స్పందించాలి. ముఖ్యమంత్రి స్పందించాలి. ఆయన చేస్తున్న సమీక్షలు నిన్న ఏంది జుబ్లీహిల్స్ ఎట్లా గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ఎట్లా రక్షించాలి, ఆయన టైం అంతా ఆయన ఎనర్జీ అంతా ఆయన సమీక్షలన్నీ దేనికోసం అంటే రాజకీయాలు తప్పితే ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఎందుకు అలైన్మెంట్ మారుతుంది? మరి ఆర్ఎండ్బి శాఖ మంత్రి మా జిల్లా మంత్రి వెంకరెడ్డి గారు ఆడబండినో మరి ఆయన అసలు ఆయన పట్టించుకోడు. ఆయన దుకాణం ఆయనే అవినీతి అక్రమాలు నల్గొండలో టాప్లో వాళ్ళిద్దరు పోటీ పడుతారు. ఒకరి మించి ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా పోటీ పడి సంపాదన అక్రమ సంపాదన అవినీతి. కాబట్టి ట్రిపులార్ యొక్క ఉద్దేశాన్ని మొత్తం కూడా భంగపరిచే విధంగా తప్పుదోవ పట్టించే విధంగా ఒకవైపు పేదల రైతులు భూములు పోయే విధంగా మార్చడం, తమ భూములు కాపాడుకోవటం, తమ వెంచర్లు కాపాడుకోవటం. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక ఎమ్మెల్యే యొక్క వెంచరు కాపాడబడుతుందని ఫోటోలతో సహా పేర్లతో సహా వేసింది. మరి స్పందించాలి. ఆ ఎమ్మెల్యేలు ఎవరో స్పందించాలి. ఆర్ఎండ్బి శాఖ మంత్రి స్పందించాలి. ఎందుకు స్పందించారు? మరి విమర్శలు వచ్చినప్పుడు మేము ఇది కాదు ఇది తప్పని చెప్పండి. మరి మాట్లాడరే. ఇప్పుడు గత నెల రోజులుగా జరుగుతుంది ఇది ట్రిపులార్ గురించి. ఇంకోటి మీరు చేసింది కాదు, ఇది కేసీఆర్ గారి టైంలో జరిగిన విషయం. అది ఈ విధంగా ఏంటంటే ఎక్కడ పోయినా కానీ అది ట్రిపులార్ అయినా యూరియా అయినా కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఫ్యూచర్ సిటీ రోడ్లైనా వాళ్ళకు కావాల్సింది కమిషన్లు.
కమిషన్ల సర్కార్ ఇది 20 నుంచి 30% కమిషన్ల సర్కార్ అని ఆల్రెడీ ప్రజలలోకి వెళ్ళిపోయింది. మాజీ సర్పంచ్ బిల్లులలో కావచ్చు, ఇప్పుడు ఇచ్చే కాంట్రాక్టులలో కావచ్చు, సీఎం రమేష్కి ఇచ్చిన 7,000 కోట్లు కావచ్చు, ఫ్యూచర్ సిటీలో 1,660 కోట్లు కావచ్చు, ఇలా మెగా కృష్ణారెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవాళ పిలుస్తున్న ఆర్ఎన్బి టెండర్లలో మా వెంకరెడ్డి గారి యొక్క అవినీతి ఆల్రెడీ బట్టబయలు అయిపోయింది. ఆల్రెడీ L1 L2 కూడా పక్కన పెట్టి వాళ్ళకి ఎక్కడో అసలు టెండర్ వేసినోడు ఏనోడు కూడా టెండర్ నామినేషన్ పద్ధతులు ఇప్పించే పరిస్థితి. ఏమైనా స్క్రూట్నీ కానీ ఏమైనా మాట్లాడే ఉందా? ఇవాళ ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ముఖ్యమంత్రి మాట్లాడలేడు. ఎందుకు బలహీనుడు అయితే నువ్వు ముఖ్యమంత్రి అంటే నువ్వు సంపాదించలేవా అని ఈయన అడుగుతుండు. ఇప్పుడు వెంకరెడ్డి అడుగుతుండు.